నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కూటమి ప్రభుత్వ అక్రమాలను, అన్యాయాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకే వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు అని చెప్పి వైసీపీ తీవ్రంగా ఆందోళన చేస్తోంది. మరి నిజంగానే ఆయన అక్రమాలనే ప్రశ్నించారా, లేదు అంటే కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా ప్రజల్లో తప్పుదోవ పట్టించే విధంగానే ఆయన వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టులు జరిగాయంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత, అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే. కారుమూరి వెంకటరెడ్డి గారు ఈ మధ్య బాగా ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తూ ఉన్నారు. అంటే అక్కడ నిజాలు తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని, కొందరు వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నట్టే ఆయన విశ్లేషణ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. లేదు, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ఎదిరించినందుకే అరెస్ట్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఆయన అరెస్ట్ కూడా అక్రమంగా చేశారంటున్నారు. మీరేం చెప్తారు? అన్యాయం, అక్రమం అనేది వాళ్ళ ఫస్ట్ డైలాగ్ అనమాట. దొరికిన తర్వాత ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయే సెకండ్ డైలాగ్. అది వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటే. వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారనేది తెలుసు, ఏం మాట్లాడారు అనేది తెలుసు. ఈ రోజున వాళ్ళ భార్య ఏం మాట్లాడుతుందో కూడా చూస్తున్నాము. ఆవిడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి అని వింటున్నాము. మరి ఆవిడ అంటున్నారు, ఫస్ట్ ఏమో మాట్లాడుతామన్నారు, నోటీసులు ఇస్తామన్నారు, తర్వాత డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి తీసుకెళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ రోజున ఆవిడ బాగుంది, అరెస్ట్ చేశారని చెప్తున్నారు. కానీ మీ హస్బెండ్ రోజు ఏ ఛానల్లో కనిపిస్తున్నారు, ఏ ఛానల్స్ ద్వారా ఏ విధంగా మాట్లాడుతున్నారు, మరి ఆ విధంగా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడొచ్చా లేదా? అది అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి. మొన్న శ్యామల గారు మాట్లాడారు. ఆవిడేముంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఆఫీస్ నుంచి నాకు వచ్చినాయి, నేను దాన్ని ఆ బస్ యాక్సిడెంట్ గురించి మాట్లాడానంది. ఈయనేమంటున్నాడు, నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు చూసుకొని నేను మాట్లాడాను అంటున్నాడు. సరే, ఆధారాలు ఇవ్వంటే ఇంట్లో మర్చిపోయి వచ్చానని చెప్పాడంట. ఆధారాలు ఉంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులకు ఇవ్వచ్చు కదా. ఇంట్లో మర్చిపోయాను, అప్పుడు ఇంటికే వచ్చారు కదా పోలీసులు, మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇగో నన్ను అరెస్ట్ చేస్తున్నారా, ఇగో నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, వీటి ద్వారానే నేను మాట్లాడానని చెప్తే, ఓహో ఈయన దగ్గర ఆధారాలు ఉన్నాయా, అయితే రా, ఆధారాలతో సహా తీసుకువెళ్తాము, మరి దాని మీద పూర్తి వివరాలు, విశ్లేషణ అన్నీ చేద్దామని చెప్తారు. అదేమీ లేకుండా ఈ రోజున ఏదో నోటికొచ్చింది మాట్లాడేయటం ఇష్టానుసారంగా. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య సిఐడి చీఫ్ సంజయ్ మొన్న సుప్రీంకోర్టే ఆయన్ని మీ అంతటా మీరు వచ్చి 2 వారాల్లోపు లొంగిపోమ్మంటే వచ్చి లొంగిపోయాడు. ఆయన మాజీ ఐపీఎస్ అనుకుంటా. మరి ఆయన ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి సంబంధం లేని విషయంలో తెలుగు యువత కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ యువత కానివ్వండి, ఫేస్బుక్లో పోస్టులు పెడితే మరి మీ ఆస్తులు అటాచ్ చేస్తామని కొంతమందిని అరెస్ట్ చేసి, ఏదైతే ఆ ఫేస్బుక్ రన్ చేస్తున్న వాళ్ళ పేర్లు లిస్టు చదివి పబ్లిక్గా ఆయన ఒక ప్రెస్ మీట్లో మరి వాళ్ళు 3rd డిగ్రీ ఇచ్చారు వీళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అంటే, సవ్యమైన పరిపాలన అందించారా? కాదు కదా. అన్యాయంగా, అక్రమంగా మరి ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేశారు. ప్రతి ఒక్కటి, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారి మరణం ఏ విధంగా జరిగింది, దళిత డాక్టర్ ఆయన. మరి తర్వాత ఇసుక విషయంలో ఏ విధంగా జరిగింది, మరి తర్వాత ఏదైతే వీళ్ళు ఈ మందు అమ్మారో దాని మీద కూడా ఆ బార్ షాప్ ముందు నుంచొని ఒక వీడియో తీస్తే ఆయన ఏమైపోయాడు. మరి ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే కొల్లలు ఉన్నాయి, ఎంతమంది మీద ఎన్ని విధాలుగా మరి వీళ్ళు అఘాయిత్యాలు చేశారు, అన్యాయంగా వాళ్ళు ఆ రోజున పరిపాలన కొనసాగించారని. దాని గురించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన యువత పెట్టిన పోస్టులకే మీరు అలా మాట్లాడి, దాన్ని కదా అన్యాయం అంటారు, దాన్ని కదా అక్రమంగా అరెస్ట్ చేశారంటారు, దాన్ని కదా మీరు అన్యాయంగా వాళ్ళని కొట్టించారు పోలీస్ స్టేషన్లో అంటారు. మరి ఈ రోజున సిఐడి చీఫ్ సంజయ్ గారు చెప్తారా దానికి సమాధానం? అంటే మేడం, ఇక్కడ ఒక మీడియానో లేకపోతే ఒక పత్రికను అడ్డు పెట్టుకొని ఏదన్నా మాట్లాడితే అరెస్టులు చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారు అని చెప్తూ మొన్న ఈ మధ్య మనం చూసాం. అదే సాక్షి మీడియాలో కూర్చొని ఒక వ్యక్తి అమరావతి మహిళల గురించి ఏ విధంగా మాట్లాడు. ఇప్పుడు చూస్తే కారుమూరి వెంకటరెడ్డి అన్న ఆయన కూడా సతీష్, ఈవెన్ చెప్పాలంటే ఒక మీడియాలో వచ్చింది అంటే సాక్షులు ఎవరైతే, అంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు దాని గురించి ఎక్కడ ప్రకటనలు అనేవి చేయకూడదు అధికారులు. కానీ ఈ విధంగా కూర్చొని ఆయన మాట్లాడడం మరి అది కరెక్టా? మరి దాని గురించి అరెస్ట్ చేస్తే దాన్ని తప్పుడు కేసు, లేకపోతే అన్యాయం, అక్రమం అని ఎలా అనొచ్చు అంటారు? ఇక్కడ ఈయన మాట్లాడిన దానికంటే ముందు చేయవలసిన పని ఏంటంటే, ఫస్ట్ మేము ప్రజల మనుషులు, ప్రజల కోసం పోరాడతాం, ప్రజలంటే మాకు ప్రాణం అని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి. వాళ్ళకి అన్యాయం జరిగితే నేను చూడలేనని. మరి ఈ రోజున ఎంతో కష్టపడి చదువుకున్న సతీష్ కుమార్ గారు అన్యాయంగా అక్కడ చనిపోయి పడి ఉన్నారు. మరి ఆయనకి చిన్న పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లి కూడా చాలా వేదన చెందుతుంది, నా బిడ్డ చాలా కష్టపడి చదివాడని. మరి మీరు వెళ్ళి పరామర్శించి
వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అయితే చేసి మరి వాళ్ళకి అండగా నిలబడితే అప్పుడు మీరు ప్రజల తరపు నాయకులు అనుకోవచ్చు. ఇలా కూర్చొని కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు లేనివి ఉన్నవి మాట్లాడుతుంటే మీరు ప్రజలు మంచి కోరే వాళ్ళు అవుతారా? ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు అవుతారా? ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా షాక్ గురయ్యాం. ఏం జరిగింది? మరి ఆయన 6వ తారీఖున వెళ్ళారు, మళ్ళీ 14వ తారీఖున విచారణకు వెళ్ళబోయే రోజు దారిలో జరిగింది. దానికి ఒక నిర్ధారణ లేదు. చంపివేయబడ్డాడని క్లారిటీ అయితే పోలీసులు ఇచ్చారు. ఎందుకంటే చాలా బలమైన గాయం ఉంది, పుర్రె పగిలిపోయి బ్రెయిన్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి అంట. మరి అవన్నీ కూడా చూసిన తర్వాత మరి అక్కడి నుంచి నెట్టివేయబడ్డా, ఎలా జరిగిందనేది కూడా ఇంకా జరుగుతూనే ఉంది. మరి ఇవన్నీ కూడా లేకుండా ఈయన ఆ కూటమి ప్రభుత్వందే బాధ్యత, మరి కూటమి ప్రభుత్వమే, మన భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా పేపర్ స్టేట్మెంట్ అదే ఇచ్చారు, మీరు కూటమి ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలని. ఎందుకు తీసుకునేది కూటమి ప్రభుత్వం? ఎవరు పరకామణి దొంగతనం చేశారు, ఎవరు వాళ్ళు కనుక చెట్టు కింద పంచాయతీ చేసుకుని ఆ డబ్బులను రికవరీ చేసే విషయంలో ఆయన ఆస్తులు ఏ విధంగా తీసుకున్నారు, అది మరి పబ్లిక్గా చెప్పారు ఆ విషయాన్ని. అవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. మరి ఈయన చూస్తే పవన్ కళ్యాణ్ గారిని సనాతని అని చెప్పి పిలిచేది ఇతని వెంకటరెడ్డి. మార్క్ శంకర్ అని చెప్పేసి పేరు పెట్టాడు అని చెప్తుంటే ఆ రోజున యాంకర్, సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు కూడా మరి చిన్నపిల్లల విషయాలు వద్దు అని వారించిన టైంలో కూడా ఈయన మరి ఎందుకు పెట్టావు సనాతన ధర్మాన్ని, నువ్వు కాపాడే సనాతనివి అయితే అని చెప్పి మాట్లాడారు. మరి ఎందుకు పెట్టారంటే ఆయన ధర్మపత్నికి విలువిచ్చాడు, ఆవిడ మతాన్ని ఆయన గౌరవించాడు కాబట్టి పెట్టుకున్నారు. మీకేంటి ప్రాబ్లం? మీలాగా భర్తకు విలువ ఇవ్వకుండా భార్య ఇంట్లో కూర్చోలేదు కదా, భగవంతునికి పట్టు వస్త్రాలు సమర్పించకుండా. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఒకరి మతాలను ఒకరు గౌరవించుకుంటున్నారు. ఆయన మార్క్ శంకర్ అని పేరు పెట్టినారు, ఆ వచ్చి మతాలని ఇలా ఇచ్చింది. ఆవిడ అసలు ఇండియనే కాదు, ఇండియన్ సిటిజనే కాదు, అయినా కూడా వచ్చారు కదా ఆవిడ. మరి అది ఒక భారతీయ సంస్కృతి పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని చాటుకున్నారు, భర్త పట్ల ఉన్న గౌరవాన్ని ఆవిడ నిలబెట్టుకుందని చెప్పుకోవాలి. అంతే తప్పించి నువ్వు పేరెందుకు పెట్టావు పిల్లోడికి అని చెప్పి మాట్లాడితే అది కరెక్టేనా? ఆయన అసలు మహిళలతోటి పిల్లలతోటి అసలు రాజకీయం ఏంటి? రాజకీయం చేయాలంటే గౌరవంగా, హుందాగా, రాజసంగా చేయాలి. మరి అంతేగాని పులివెందుల పులిబిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇట్లాంటి వ్యక్తులను పెట్టుకొని రాజకీయం చేయటం కరెక్టేనా? ఎంతమందిని ఎన్ని విధాలుగా అవహేళన చేస్తున్నారు. ఈ రోజున మేము మాట్లాడుతున్నామంటే మా ఫోటోలు కూడా పెట్టేసి అక్కడ అంటే వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే చౌదరి పెట్టాలి పక్కన. భర్తలను వదిలేసిన, మొగుడిని వదిలేసిన స్త్రీలు వీళ్ళంతా కూటమి ప్రభుత్వం గురించి ఈ రోజున సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా ఉందో చూడటానికి. అవి ఏదైనా ఇలాంటి వీడియో చేసామంటే దాని కింద పోస్టులు, మళ్ళీ కామెంట్స్ నీచాతి నీచంగా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వం ఏంటంటే మీరు ఈ రోజున ఒక చిన్న విషయంగా పరిగణలోకి తీసుకోవటానికి లేదు. ఎందుకంటే ఎన్ని రకాలుగా వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు, ఎన్ని రకాలుగా ఫోటో మార్ఫింగ్లు చేసి పోస్టులు పెడుతున్నారు. మరి ఈజీగా వదిలేస్తే కుదరదు కదా, తీవ్రంగా దాని మీద చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకరు చేయాలంటే భయపడే విధంగా ఆ చర్యలు ఉండాలి. అప్పుడే మనం అరెస్ట్ చేసిన దానికి ఒక విలువ, అవతల వ్యక్తికి ఒక భయం పెరిగిద్ది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.